వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. నేను మీ అశోక్. ప్రజెంట్ మనం ఈరోజు నుంచి ట్రిగోనమెట్రిక్ సంబంధించిన బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత ట్రిగోనమెట్రీ తర్వాత రియల్ నంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలు, తర్వాత సమితులు 10th క్లాస్కు సంబంధించిన ప్రతి చాప్టర్ను డిస్కషన్ చేస్తూ దానికి షార్ట్కట్ మెథడ్, బేసిక్స్, వాటి నుంచి మన డిఎస్లో కానీ టెట్లో కానీ ఏ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి, వాటన్నిటి గురించి మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటగా మన ముందు టెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి టెట్లో మనం ఈజీగా 24కి కనీసం ఒక 20 మార్క్స్ ఏ విధంగా గెయిన్ చేసుకోవాలనో దానిపైన మనం ఫస్ట్ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేద్దాం. సో ట్రిగోనమెట్రీ అనే చాప్టర్ చాలామంది హార్డు అని చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. దానికోసం మనం కొన్ని ట్రిక్స్ తోటి అసలు ట్రిగోనమెట్రీ అనేది ఎందుకు హార్డు అనే విషయాలను మనం గమనిస్తూ వాటిని ఎట్లా సింప్లిఫై చేయాలి ఈజీ మెథడ్లో, వాటన్నిటిని మనం డిస్కషన్ చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అసలు త్రికోణమితి అంటే ఏంటి, త్రికోణమితి అంటే ఏమిటి? ఇంగ్లీష్లో దీన్ని ట్రిగోనమెట్రీ అంటాం. ఇంగ్లీష్లో దీన్ని ట్రిగోనోమెట్రీ అంటాం. ఇంగ్లీష్లో దీన్ని ట్రిగోనమెట్రీ అంటాం. ట్రీ అంటే 3 అన్నట్టు, గోనో అంటేనేమో యాంగిల్స్ అన్నట్టు, మెట్రీ ఆర్ మెట్రాన్ అంటే మెజర్మెంట్స్ అన్నట్టు, 3 కోణాల కొలత అంటాం. అసలు ఈ ట్రిగోనమెట్రీ అనేది ఎందుకోసం ఉపయోగిస్తాము అంటే, ఎవరెస్ట్ ఉంది, ఎవరెస్ట్ పర్వతం ఉంది, మౌంటైన్ ఉంది కదా, దాని హైట్ను కొలవాలి అంటే డైరెక్ట్ మనం దాని హైట్ను కొలవం, కింద ఉన్నటువంటి బేస్ను కొలుస్తాం. బేస్ను కొలిచి దాని యొక్క హైట్ ఎంత ఉందనే విషయాన్ని చెప్తాం. అంటే యాంగిల్ని బేస్ చేసుకొని, బేస్ను బేస్ చేసుకొని, అంటే కింద ఉన్నటువంటి బేస్ను బేస్ చేసుకొని ఏది ఎంత హైట్ ఉంది అనే విషయాలను మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ట్రిగోనమెట్రీ అనే చాప్టర్ను ఉపయోగిస్తాం. ప్రతిదాన్ని మెజర్మెంట్ చేసి కొలవలసిన అవసరం లేదు. జస్ట్ ట్రిగోనమెట్రీ చాప్టర్ను బేస్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని వివిధ రకాలైనటువంటి లోతులు కానీ హైట్లు కానీ ఏదున్నా మెజర్మెంట్ చేయడానికి ట్రిగోనమెట్రీ అనే చాప్టర్ను ఉపయోగిస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే ఈ ట్రిగోనమెట్రీ అనే చాప్టర్లో మనం మోస్ట్లీగా ఉపయోగించేది అంటే త్రిభుజాన్ని ఉపయోగిస్తాం. ఏ త్రిభుజాన్ని ఉపయోగిస్తామంటే లంబకోణ త్రిభుజాన్ని ఉపయోగిస్తాం. దాన్ని ఇంగ్లీష్లో రైట్ హ్యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తాం. అసలు రైట్ హ్యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఈ విధంగా తీసుకుంటాం. స్ట్రైట్గా ఒక లైను, కింద ఒక బేసు, ఇట్లా ఒక కర్ణము ఉంటుంది, డైగోనల్స్ అంటాం, లేకపోతే హైపోటెన్యూస్ అంటాం. ఈ శీర్షం వద్ద ఏ అని, ఇది బి అని, ఇది సి అని ఈ విధంగా తీసుకుంటాం. ఈజీగా నిదానంగా ప్రతిదీ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏబిసి అనే ఒక త్రిభుజాన్ని తీసుకున్నాం. ఏ త్రిభుజాన్ని? లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ను తీసుకున్నాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మీనింగ్ ఏంటి? ఇచ్చినటువంటి 3 కోణాల్లో ఏదన్నా ఒక కోణం అనేది 90 డిగ్రీలు కావాలి. అంటే ఇక్కడ ఒక కోణం అనేది 90 డిగ్రీలు అయింది కాబట్టి దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం. ఏదైతే 90 డిగ్రీస్ ఉంటుందో, ఇది 90 డిగ్రీస్ కదా, దీనికి అపోజిట్ ఉండేదాన్ని ఏమంటాము అంటే కర్ణము అని అంటాం. ఏమంటాం? కర్ణము అని అంటాం. ఇంగ్లీష్లో హైపోటెన్యూస్ అని అంటారు. ఇంగ్లీష్లో హైపోటెన్యూస్ అని అంటాం. సపోజ్ ఇక్కడ కోణం తీసుకున్నాను అనుకోండి, కోణాన్ని టీటా అనే సింబల్తో ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. టీటాని తీసుకోవాలని రూల్ ఏం లేదు, ఎక్కువ మోస్ట్లీగా టీటా అనే గ్రీక్ సింబల్ను ఉపయోగిస్తూ ఉంటారు. టీటా అంటే అదొక సింబల్ అంతే. మన ఏబిసిడీలు ఏదైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయో ఆ గ్రీక్ సింబల్లో కూడా ఆల్ఫా కానీ, బీటా కానీ, గామా కానీ, టీటా కానీ, ఇంకా సై, ఇంకా పై, ఇవన్నీ అవి కూడా వన్ ఆఫ్ ది సింబల్స్ అన్నట్టు. అవన్నీ ఏంటి అంటే సింబల్స్. ఇక్కడ సపోజ్ టీటా అనే ఒక సింబల్ని తీసుకున్నాం, జస్ట్ ఇది సింబల్ మాత్రమే, ఓకేనా. ఈ టీటాకు ఎదుటుగా ఉండేదాన్ని ఎదుటి భుజం అని, పక్కగా ఉండేదాన్ని ఆసన్న భుజం అని అంటాం. పక్క భుజాన్ని ఇంకొక నేమ్తో ఆసన్నము అని అంటాం. ఇది ఎదుటి భుజం, దీన్ని ఏమంటాం? ఎదుటి భుజం. ఇంగ్లీష్లో అపోజిట్ సైడ్ అంటాం. ఇంగ్లీష్లో అపోజిట్ సైడ్ అంటాం. దేనికి? యాంగిల్ సికి, లేదంటే యాంగిల్ టీటాకు అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి అని చెప్తాం.
దీనికి అడ్జసెంట్ ఏంటి? ఆసన్న భుజము అంటాం దీన్ని, ఆసన్న భుజం. దాన్ని ఇంగ్లీష్లో అడ్జసెంట్ అంటారు. ఇంగ్లీష్లో అడ్జసెంట్ అంటారు. చూడండి, ఈ టీటాకు ఎదుటుగా ఉండేదాన్ని ఎదురు భుజం అన్నాం, పక్కగా ఉండేదాన్ని ఆసన్న భుజం అన్నాం, 90 డిగ్రీస్కు ఎదురుగా ఉండేదాన్ని కర్ణం అని అనడం జరిగింది. సో ఇది లంబకోణానికి సంబంధించిన ఫుల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. ఇక చూడండి, ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ తీసుకుంటే కోణాన్ని, ఇది ఎదుటి భుజం అవుతుంది, ఇది ఆసన్న భుజం అవుతుంది. ఈ విషయాన్ని గమనించండి. కర్ణం అనేది చేంజ్ కాదు, కర్ణం అనేది చేంజ్ కాదు. ఇది త్రిభుజానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే ఈ కర్ణానికి అపోజిట్గా ఉండేదాన్ని 90 డిగ్రీలుగా తీసుకోవాలి. పైథాగరస్ థీరం, దానికి కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం అని ఈ రెండింటిని ఇక్కడ అప్లై చేస్తాం. ఇది ప్రజెంట్ మనకి ట్రిగోనోమెట్రీ చాప్టర్లో ఓవరాల్గా మనం 6 రేషియోస్ని తీసుకుంటాం, 6 నిష్పత్తులను తీసుకుంటాం. ఆ 6 నిష్పత్తులు ఏంటి అంటే, ఫస్ట్ వన్ సైన్, SINE సైన్. సైన్ను షార్ట్కట్లో ఏమని రాస్తారు అంటే SIN అని రాస్తారు, SIN సైన్ అని రాస్తారు. సేమ్ ఇంకో సెకండ్ వన్ ఏంటి అంటే కాస్. సెకండ్ వన్ ఏంటి? కాస్. కాస్ లేకపోతే సెకండ్ వన్ ఏంటి అంటే కోసైన్. కొసైన్. దీన్ని షార్ట్కట్లు ఏమని రాస్తారు అంటే ఫస్ట్ 3 లెటర్స్ కాస్ అని రాస్తారు, ఫస్ట్ కాస్ అని రాస్తాం. థర్డ్ వన్ ట్యాంజెంట్ అని రాస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి? ట్యాంజెంట్. ట్యాంజెంట్ ఫస్ట్ 3 లెటర్స్ అంటే ఏం రాయాలి? వాట్ ఈస్ ద ఫస్ట్ 3 లెటర్స్? ట్యాన్, TAN, ట్యాన్ అని రాస్తాం. ఓకే, నౌ ఫోర్త్ వన్ కోటాంజెంట్. నెక్స్ట్ వన్ ఏంటి? కోటాంజెంట్. దీన్ని స్టార్టింగ్ 3 లెటర్స్ ఏంటి? COT, కాట్. COT కాట్ అని రాస్తాం. ఫిఫ్త్ వన్ సీకెన్. సీకెన్. సీకెన్ను షార్ట్కట్లో సెక్ అని రాస్తుంటారు. సీకెన్ను షార్ట్కట్లో సెక్ అని రాస్తాం. సిక్స్త్ వన్ ఈ సీకెన్కు కోసీకెన్. కోసీకెన్. దీన్ని స్టార్టింగ్లో 3 లెటర్స్ అంటే COS అని రాస్తాం. ఈడ కాస్ ఏముంది, కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇంకా 2 లెటర్స్ పెంచేసిన, ఇంకా 2 లెటర్స్ పెంచినాం. సో ఇది ఓవరాల్గా త్రికోణమితికి సంబంధించిన 6 నిష్పత్తులు, 6 రేషియోస్ అంటాం. ఇప్పుడు సైన్ అంటే ఏందో చూడాలి. సైన్ అంటే ఏంది? టీటాకు ఎదుటి భుజము బై కర్ణము అని రాస్తాం. టీటాకు ఎదుటి భుజము బై కర్ణం అంటే ఏమన్నట్టు? అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని రాస్తాం. ఏమని రాయాలి ఇప్పుడు? సైన్ టీటా. టీటా నుంచి తీసుకుంటున్నాం. సైన్ టీటా అంటే ఏమని రాయాలి? టీటాకు ఎదురుగా ఉండేది మరియు కర్ణం, ఆ నిష్పత్తిని ఏమంటాము అంటే సైన్ అని అంటాం. అంటే ఏమేమి వస్తుంది అక్కడ? AB వస్తుంది, ఇంకేమొస్తుంది? ACE వస్తుంది. ఇది తర్వాత ఇక్కడ కాస్. కాస్ అంటే ఏంటి అంటే ఈ టీటాకు ఆసన్న భుజం బై కర్ణం అంటే ఏమొస్తుంది? BC బై ఏమొస్తుంది? AC. ట్యాంజెంట్. ట్యాంజెంట్ అంటే చూడండి, ఈ టీటాకు ఎదుటి భుజం బై ఆసన్న భుజం. టీటాకు ఎదుటి భుజము బై ఆసన భుజం. ఎదుటి భుజం ఏంటి? AB. బైని ఇట్లా కూడా రాస్తుంటా, బై BC. బై BC. సేమ్ కాట్ టీటా. ఆసన్న భుజము బై ఎదుటి భుజం. దీనికి రివర్స్. దీనికి రివర్స్. రివర్స్ ఏంటి? BC బై AB. BC బై AB. సెక్ టీటా. సెక్ దేనికి రెసిప్రోకల్ అంటే కాస్కు రెసిప్రోకల్. సెక్ దేనికి రెసిప్రోకల్? కాస్కు రెసిప్రోకల్. ఏమని రాయాలి ఇప్పుడు? సీకెన్. సీకెన్ కాస్ ఏంటి? ఇది కదా ఆసన్న భుజం బై కర్ణం. ఇప్పుడు కర్ణం బై ఆసన్న భుజం అని రాయాలి. హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అని రాయాలి. అంటే ఏమవుతుంది అక్కడ? AC బై BC. AC బై BC. ఇప్పుడు కొసెక్. కొసెక్ దేని రెసిప్రోకల్ అంటే సైన్ రెసిప్రోకల్. సైన్కు రివర్స్లో ఉంటుంది. అంటే ఎదుటి భుజం బై కర్ణం ఉంటే ఇక్కడ కర్ణం బై ఎదుటి భుజం అవుతుంది. కర్ణం ఎంత అక్కడ? AC. కర్ణం ఎంత? AC బై AB. ఇది 6 రేషియోస్. ఇక్కడ చూడండి, సైన్ టీటా అంటే ఏమంటున్నాం? ఎదుటి భుజానికి కర్ణానికి ఉండేటటువంటి నిష్పత్తిని, రేషియోను సైన్ టీటాగా తీసుకుంటున్నాం. సేమ్ BC బై AC ఆసన్న భుజం బై కర్ణము, అలాంటి దాన్ని ఏమంటున్నాం? కాస్ టీటా. ట్యాన్ అంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజం. కాట్ అంటేనేమో ఆసన్న భుజం బై
ఎదుటి సెకండ్ కాస్ రెసిప్రోకల్ సెక్ థీటాని ఏమంటారు రాస్తున్నాం BC/AC ఉంటే ఇక్కడ AC/BC. సేమ్ కొసికెన్ అంటే ఏమని రాస్తున్నాం కొసెక్ థీటా సైన్ కి రెసిప్రోకల్ అంటే AB/AC ఉంటే AC/AB అని రాస్తున్నాం. ఇది ఫస్ట్ రేషియోకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత సెకండరీ మనం ఏం నేర్చుకోవాలి అంటే టేబుల్ నేర్చుకోవాలి. సెకండ్ మనం ఏం నేర్చుకోవాలి టేబుల్ నేర్చుకోవాలి. టేబుల్ కంటే ముందు మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఆరిజిన్ ఆది నిరూపక రేఖా గణితాన్ని తీసుకుంటున్నాం. ఇక్కడ ఆల్ అంట ఆల్, ఇక్కడ సిల్వర్, ఇక్కడ టీ, ఇక్కడ కప్. ఇది ఇంటర్మీడియట్ లో ఉంటుంది. ఆల్ సిల్వర్ టీ కప్ అని రాస్తాం. ఇక్కడ మీనింగ్ ఏంటి అసలు? ఇక్కడ 0 degrees నుంచి తీసుకుంటా. ఇక్కడ 0 degree నుంచి ఇదేమవుతుంది 90 degree అవుతుంది. ఇదేమవుతుంది 180 degree అవుతుంది. ఇక్కడ ఇది 360 degrees అవుతుంది. 180 అయినాక ఏంటి 270 degrees అవుతుంది. ఇక్కడ ఇది 360 degrees అవుతుంది. ఈ విధంగా తీసుకుంటాం. మళ్ళీ ఒక రౌండ్ అయిపోయింది, మళ్ళీ రౌండ్ ఇట్లా ఎన్ని రౌండ్లు అయినా ఇచ్చు. ఇక్కడ చూడండి, ఇది 0 కంటే ఎక్కువ. చూడండి, ఇది ఎప్పుడైనా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇదేంటి పాజిటివ్ ప్లస్ ఎక్స్ అని పెట్టవచ్చు. ఇది నెగిటివ్ ఎక్స్, ఇది పాజిటివ్ వై, ఇది నెగిటివ్ వై. ఈ విధంగా యాక్సిస్ 4 యాక్సిస్ ఉన్నాయి మనకు. ఇక చూడండి, ఓవరాల్గా ఆల్ దీనికంటే ఎక్కువ కదా ఇది, కాబట్టి ఏమని రాయాలి అంటే 0 + θ అని రాయాలి. 0 కంటే ఎక్కువ కాబట్టి 0కు నువ్వు ఎంత యాడ్ చేసినా అది ఫస్ట్ క్వాడ్రంట్కి వస్తుంది. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం దీన్ని, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. క్వాడ్రంట్ అంటే మొదటి పాదము, రెండవ పాదము, మూడవ పాదము, నాలుగవ పాదం అని ఈ విధంగా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, 90 కంటే తక్కువ కదా అంటే 90 - θ అని కూడా రాస్తాం. ఈ విధంగా ఫస్ట్ క్వాడ్రంట్ని రాస్తాం. ఫస్ట్ క్వాడ్రంట్ ఏమని రాస్తున్నాం θ కంటే ఎక్కువ అంటే మోర్ దెన్ 0 + θ, లెస్ దెన్ 90 - θ, ఆ విధంగా రాస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి మోర్ దెన్ 90 అంటే 90 + θ, లెస్ దెన్ 180 - θ అని రాస్తున్నాం. సేమ్ ఇక్కడ వచ్చేసరికి 180 కంటే ఎక్కువ 180 + θ, 270 కంటే తక్కువ 270 - θ, ఈ విధంగా రాస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా హియర్ ఆల్సో సేమ్, రైట్ ద హియర్ ఆల్సో సేమ్ 270 + θ, ఇయర్ 360 - θ. ఇది ఓకేనా? ఇది ఫస్ట్ రాసిన. ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది పాజిటివ్ వై యాక్సిస్. అంటే ఏమని రాయొచ్చు ఇక్కడ ప్లస్ కామా ప్లస్, ఏమని రాయొచ్చు ప్లస్ కామా ప్లస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎప్పుడైనా ఎక్స్ యాక్సిస్ తీసుకోవాలి. ఫస్ట్ టేక్ ద ఆల్వేస్ ఎక్స్ యాక్సిస్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ దట్ వన్ x axis, this is y axis. So first to write the x axis, after write the y axis. So first what is that one minus, second one plus. First ఎప్పుడైనా x axis రాయాలి, సెకండ్ ఏమో y axis రాయాలి. ఇక్కడ x axis ఏమో నెగిటివ్, y axis ఏమో పాజిటివ్. హియర్ వాట్ ఈస్ దట్ వన్ హియర్ x axis నెగిటివ్, y axis ఆల్సో నెగిటివ్. x axis నెగిటివే, y axis కూడా నెగిటివ్. ఎక్స్ అక్షం నెగిటివే, వై అక్షం కూడా నెగిటివే. ఇక చూడండి, ఎక్స్ యాక్సిస్ ఏంటి పాజిటివ్, వై యాక్సిస్ నెగిటివ్. ఈ విధంగా 4 క్వాడ్రంట్ రాసినాం. ఇక్కడ చూడండి, ఆల్ అంటే మీనింగ్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి 6 రేషియోస్ అన్ని పాజిటివే అన్నట్టు. మన దగ్గర ఉన్నటువంటి 6 రేషియోస్ పాజిటివ్. అంటే ఏంటి అవి సైన్ థీటా పాజిటివే, కాస్ థీటా పాజిటివే, టాన్ థీటా పాజిటివే, కాట్ థీటా పాజిటివే, సెక్ థీటా పాజిటివే, కొసెక్ థీటా పాజిటివే. ఈ 6 రేషియోస్ ఫస్ట్ క్వాడ్రంట్ లో అంటే మొదటి పాదంలో ధనాత్మకము అని చెప్తున్నాం. ఇక్కడ వచ్చి సిల్వర్ అంటే ఫస్ట్ లెటర్ ఎస్ కాబట్టి సైన్ ధనాత్మకం,
దాంతోపాటు దీని రెసిప్రోకల్ కొసెక్ కూడా రెసిప్రోకల్, కొసెక్ కూడా ధనాత్మకం. మిగిలిన 4 ఉన్నాయి కదా, ఆ 4 అనేటి రుణాత్మకం, నెగిటివ్. ఇయర్ టీ అంటే ఏంది, ట్యాన్, టీ అంటే ట్యాన్ టీటా, దీని రెసిప్రోకల్ కాట్ టీటా. ఈ 2 మాత్రమే ధనాత్మకం, మిగిలిన 4 అనేటి రుణాత్మకం, మిగిలిన 4 అనేటి రుణాత్మకం. సేమ్ ఇక్కడ కూడా ఏమంటున్నాం, కప్పు, కప్ అంటే కాస్, కాస్ మాత్రం ధనాత్మకం, దీని రెసిప్రోకల్ సెక్ కూడా ధనాత్మకం. ఈ 2 ధనాత్మకం, మిగిలిన 4 అనేటి రుణాత్మకం, మిగిలిన 4 రుణాత్మకం. మిగిలిన 4 ఏమేమి ఉన్నాయి, అవన్నీ రుణాత్మకం. సైన్ ఉంది, సైన్ ఉంది, ఇంకా ట్యాన్ ఉంది, ఇంకా కాట్ ఉంది, ఇంకా కొసెక్ ఉంది. ఈ 4 ఏంటి అంటే నెగిటివ్, ఈ 4 ఏంటి నెగిటివ్. ఈ ఇక్కడ కూడా రిమైనింగ్ 4 కూడా నెగిటివ్. ఇక్కడ రిమైనింగ్ 4 ఏంటి, మైనస్ సైన్, మైనస్ కాస్, మైనస్ సెక్, మైనస్ కొసెక్. ఈ 4 నెగిటివ్. ఇక్కడ సైన్ కొసెక్లు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ 4 నెగిటివ్. రిమైనింగ్ 4 ఏంటి, కాస్ టీటా, కాస్ టీటా, తర్వాత సెక్ టీటా, ట్యాన్ టీటా, కాట్ టీటా. ఇవి నెగిటివ్. ఈ 4 నెగిటివ్. ఇది ఆల్ సిల్వర్ టీ కప్ అంటే ఇది. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అశోక్.